మోటివేషన్స్ మీరు ఎవరికి ఇస్తుంటారు? స్టూడెంట్స్ కా లేకపోతే పేరెంట్స్ కా? నేను ఎక్కువగా 18 సంవత్సరాల నుంచి 25 వయసు గల స్టూడెంట్స్ నా మెయిన్ ఉద్దేశం. ఓకే, 10th నుంచి 15-16 అయినా. బట్ నేను చేస్తున్న కొద్దీ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లలో అరే స్టూడెంట్సే కాదు తల్లిదండ్రులు కూడా ఇందులో భాగం చేయాలని, అప్పుడు తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ చేశాను. తల్లిదండ్రులు కూడా మంచి వాళ్ళు కూడా మార్చారు. మనకు తెలియదు, విదేశాల్లో 2వ తరగతి నుంచే 3వ తరగతి నుంచే వాళ్ళకు కొన్ని స్కిల్స్ నేర్పిస్తారు. ఎలా, కనీసం ఇంట్లో ఎవరైనా వస్తే మర్యాద ఎలా చూపెట్టాలి, ఓకే, వాటర్ సర్వీస్ ఎలా చేయాలి, ఎలా నిల్చొని మాట్లాడాలి. ఇప్పుడు ఎవరైనా వస్తే చెవిలో నుంచి ఇయర్ బడ్ తీసుకోవడమే పెద్ద సంస్కారం అయింది. ఇది ఎక్కడి నుంచి రావాలి? మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. విదేశాల్లో 2వ క్లాస్ నుంచే మనకి 3వ క్లాసు 4వ క్లాసు సాఫ్ట్ స్కిల్స్ అనేది ఉంటుంది. ఈవెన్ ఈ దేశంలో కూడా సెంట్రల్ కూడా స్టార్ట్ చేసింది, బట్ ఏ స్కూల్ వాళ్ళు కూడా ఆచరించట్లేదు. సాఫ్ట్ స్కిల్స్ అనేది చిన్నప్పటి నుంచే మనకు ఆచరించాలి. ఇవి ఏమవుతుంది అంటే ఓన్లీ చదువు, ఇంజనీరింగ్, డాక్టర్ అది చదివితేనే బతుకుతాం అన్నట్టుగా ఉంది. కానీ సాఫ్ట్ స్కిల్స్ ఇట్ గివ్స్ యూ వండర్ఫుల్ లైఫ్ యాక్చువల్లీ, బట్ నో వన్ నోస్, ఎవరికి తెలియదు. ఇది చాలా బాధాకరమైన అంశం మేడం ఈ రోజుల్లో. సాఫ్ట్ స్కిల్స్ అనేది సెంట్రల్ కూడా చేసింది. 5th క్లాస్ నుంచే ఆచరించాలి, అలవాటు చేసుకోవాలి. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏం లేదు మేడం, మన జీవితంలో మనం ఎలా ఉండాలి, ఇలాంటి సంఘటనలు జరిగితే ఏముంటుంది, దేశంలో ఈ సమాజంలో 2 తెలిసినవి ఏంటి అని అంటే, ఒకటి డాక్టర్, ఇంజనీరింగ్, ఒకటి ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, మిగతాది లేదు అని లాగా తయారైపోయింది. ఇది మార్చడం కోసమే నా వంతు శక్తిగా నేను కొన్ని వివిధ రకాలుగా దేశాల మీద రీసెర్చ్, చదువు ఇక్కడి నుంచి నేర్చుకొని ముందుకెళ్ళి ఒక అడుగు వేశాను. ఈ రోజు మీరు పిలిచి ఇలా చేయడం, చాలా మందికి చేర్చుకోవడం చాలా చాలా ఆనందం. ఖచ్చితంగా సార్.